ఎలా ఏం నచ్చింది? అంటే ఓవరాల్ గా మన హిందూ ధర్మం గురించి చెప్పడం చాలా బాగా నచ్చింది. హిందూ ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి భారతీయులకి, తెలుగు వాళ్ళకి. దాని గురించి చెప్పడం చాలా బాగా నచ్చింది. బాలయ్యబాబు గారి యాక్టింగ్ సూపర్ అండి, అసలు దాని గురించి డైలాగ్సే లేవు. చాలా అంటే చాలా బాగుంది మూవీ, అదిరిపోయింది అసలు. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? మ్యూజిక్ సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయండి అసలు, అది అమేజింగ్. అసలు తమన్ గారి మ్యూజిక్ అసలు చెప్పడానికే లేదు, అసలు హైలైట్. అన్నిటికంటే కూడా ఇది చాలా హైలైట్ చాలా అసలు. మంది బాలకృష్ణ చూస్తే శివుని చూసినట్టు అనిపిస్తున్నారు. అసలు ఓవరాల్గా మేమైతే లాస్ట్లో క్లైమాక్స్ అయిపోయాక మేము బయటికి లేవలేకపోయాము, బయటికి రాలేకపోయాము. ఇంకా అదే మూడ్లో ఉన్నాం అనమాట. హిందూ ధర్మం గురించి ఇంత గొప్పగా మనకు తెలిసిన చాలా తక్కువేమో అనిపించింది, మనం ఎంత తీర్చుకున్నా కానీ. వాళ్ళు ఆ సినిమాలో చూపించింది అయితే చాలా హైలైట్గా అనిపించింది. ఫైట్ అసలు నేనైతే ఎన్ని వీడియోస్ తీసాను, ఇవన్నీ పట్టుకుంటారేమో కానీ చాలా వీడియోస్ తీసుకున్నాను బిట్లుగా. అసలు ఏది కూడా ఇక్కడ ఇది బాగాలేదు అనేది లేదు, అసలు నార్మల్గా కూడా లేదు, అంత హైలైట్ అసలు. సో రేపు రిలీజ్ అవ్వబోతుంది, ఫ్యాన్స్ చూడబోతున్నారు, ఎలా ఉండబోతుంది? నేనైతే అందరికీ చెప్తాను, ఖచ్చితంగా చూడవలసిన సినిమా ఇది. మన భగవద్గీత గురించి ఎంత అద్భుతంగా మనం చెప్పాలి అంటే, మన పిల్లల్ని కూర్చోబెట్టి మనం చెప్తే మనం వింటారో లేదో తెలియదు. ఈ సినిమాకి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు భగవద్గీత నేర్చుకుంటారు. ఇలాంటి సినిమాని ఒక వారం రోజులు ఆపడం జరిగింది. అది కొంచెం బాధాకరమైన విషయమే. ఆ ఇష్యూస్ గురించి మనం మాట్లాడలేం కానీ కొంచెం బాధాకరమైన విషయమే. కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. ఈ మూవీకి ప్లస్ అంటే ఏంటి, మైనస్ అంటే ఏం చెప్తారు? హిందూ ధర్మం ప్లస్ అండి, మైనస్ గురించి మనం ఏం చెప్పలేము. కొంచెం లేట్గా రిలీజ్ అవ్వడం అయితే మైనస్. జై బాలయ్య అంటారా? జై బాలయ్య అసలు